నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. చిల్లాకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని భక్తులందరూ పాల్గొనాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసం వద్ద కల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు పోస్టర్స్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ విడుదల చేశారు. ఫెస్టివల్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఫెస్టివల్ కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు. గతంలో దేవాలయ అభివృద్ధికి సహకరించిన పెద్దలందరినీ పార్టీలకు అతీతంగా ఆహ్వానించి గౌరవించాలని కోరారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రవికృష్ణ, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చిరంజీవి, బాబీ తదితరులు పాల్గొన్నారు. వెరీ థ్యాంక్స్. నిజంగా మేము మాత్రం మర్చిపోలేము సార్. ఎందుకంటే ఇంట్లో మాకే బాగా ఇబ్బంది అయిపోయింది సార్. పట్ల ముందు చేశాను సార్. నేను అక్కడ నేను పొరపాటు పడము వాటిని బాధేస్తున్నాను. ఓకే ఇద్దరు జాగ్రత్త చిరంజీవి జాగ్రత్త తీసుకొని ఎందుకు చెప్తాను గుర్తుపెట్టుకో. తెలుగుదేశం మేము కాదు, చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో. మేము ఇప్పించింది కాదు, చంద్రబాబు నాయుడు శాంక్షన్ అయితే ఇప్పించాం. మాకు మీరే కదా లెటర్ పెట్టాలి. ఇంకొక 15 నిమిషాలు. చంద్ర గారు, వెంకటేశ్వర గారు, పెద్ద పెద్ద జబర్స్ వచ్చినారు. అయ్యో అతను పిలిపించాడు సార్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కల్వకొండలో బ్రహ్మోత్సవాలు 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. ఇవన్నీ కూడా మా ఈవో మా రవికృష్ణ గారు, అలాగే మా బాబీ, మా చిరంజీవి, వీళ్ళ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రచారం కూడా ఈసారి కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా మా చిరంజీవికి, మా బాబీకి కల్వకొండ గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయండి. చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కమిటీ కావాలని చెప్పి
మీ కలవకుండా గ్రామస్తులందరూ కూడా కోరుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా మద్యాన్ని అమ్మకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే పార్టీలకు అతీతంగా ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా ఆహ్వానించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే అది ఆనవాయితీ, అందరిలాగా మనం కాకూడదు. దేవుడు ఇక్కడ పార్టీ కాదు, దేవుడి దగ్గర పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని గతంలో అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పంపించండి. వస్తే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా పూజలు చేయించి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మన ధర్మం. అవతల వాళ్ళు ఏం చేసినా మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఫలానోళ్ళు ఫలాని కమిటీ ఇట్లా మమ్మల్ని పిలవలేదు, మేము గతంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాము, ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మమ్మల్ని ఆహ్వానించలేదనే మాట వాళ్ళ నోటి వెంబడి. నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కల్వకొండలో బ్రహ్మోత్సవాలు 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. ఇవన్నీ కూడా మా ఈవో మా రవికృష్ణ గారు, అలాగే మా బాబీ, మా చిరంజీవి వీళ్ళ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రచారం కూడా ఈసారి కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా మా చిరంజీవికి మా బాబీకి కలవకుండా గ్రామస్తులందరూ తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయండి. చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కమిటీ కావాలని చెప్పి మీ కలవకుండా గ్రామస్తులందరూ కూడా కోరుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా మద్యాన్ని అమ్మకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే పార్టీలకు అతీతంగా ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా ఆహ్వానించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే అది ఆనవాయితీ, అందరిలాగా మనం కాకూడదు. దేవుడు ఇక్కడ పార్టీ కాదు, దేవుడి దగ్గర పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని గతంలో అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పంపించండి. వస్తే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా పూజలు చేయించి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మన ధర్మం. అవతల వాళ్ళు ఏం చేసినా మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఫలానోళ్ళు ఫలాని కమిటీ ఇట్లా అందరూ నమస్కారం. ఈరోజు చిలకూరు మండలంలోని కలవకొండలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ముందు వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు 8వ తేదీ నుంచి 13వ తేదీ దాకా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలని మా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ద్వారా ఆవిష్కరిస్తూ అతన్ని ప్రత్యేకంగా అందరం గ్రామస్తులందరం వచ్చి ఆహ్వానిస్తున్నాము. మా యొక్క కోరికను మన్నించి మా యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని అందరి తరఫున దేవస్థాన బ్రహ్మోత్సవ కమిటీ తరఫున కూడా ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మనలోని కలవకొండ గ్రామంలో వేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ఉత్సవాలు 8వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. ఈ కార్యక్రమానికి మన గూడూరు శాసనసభ్యుల వారైనటువంటి పాసం సునీల్ కుమార్ అన్న గారిని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు పాంప్లెట్లు, వాల్ పోస్టర్లు ఆవిష్కరణ అన్నగారి ద్వారా చేయించినాము. గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వాస్తు పూజ, క్షీరాదివాసం, విగ్రహ ప్రతిష్ఠ, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, హోమం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. నారాయణ విద్యా సంస్థల జిఎం విజయ్ భాస్కర్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, పెంచలయ్య, సురేంద్ర, ఎళ్లసిరి గోపాల్ రెడ్డి, మీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
शिवता पौरसस्तस्य भाजयते हनः उषदेरेव मातरः तस्मारङ्गमाय बालं सुने जरायुवत्तवेव जरायो बध्यदाम् इते भिनत्तिमेह नम्बियो निम्बिका गोरोहितस्य वर्णे नदेन त्वापरे दत्मसि परित्वारोहितेर्वर्णे देभ्यायुत्वाय दत्मसि
ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అనేక హామీలు ఇచ్చిందని వాటిని ఇంతవరకు నెరవేర్చలేదని ఏపీ టీఎఫ్ రాష్ట్ర నాయకులు మోహన్ దాస్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. నాయకులు మోహన్ దాస్ మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలపై ఏపీటీఎస్ పోరాటం చేస్తుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ మేము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలు గొప్పల తెప్పలుగా పేరుకుపోయినటువంటి దశలో గడిచినటువంటి ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకుండానే పట్టుకుపోవడం, తిరిగి కొత్త ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించడానికి మాకు చిత్తశుద్ధి ఉంది, వీటిని నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చే దాదాపు సంవత్సరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. జీవో నెంబర్ 117ను రద్దు చేసి ఆ స్థానంలో మరి సంస్కరణలతో కూడినటువంటి విద్యారంగం పటిష్టంగా ఉండేటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే జీవోను పాక్షికంగా మార్పులు చేసి మళ్ళీ దాన్నే అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలు పూర్తిగా రద్దు చేసి అక్కడ ఉండేటువంటి టీచర్ పోస్టులు రద్దు చేయడం, అలాగే ఉన్నత పాఠశాలలు మరి స్టాఫ్ ప్యాటర్న్ పెంచకపోవడం, అలాగే విద్యార్థులకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి సౌలభ్యాలు ఇంకా ఇప్పటికి కూడా అందించకపోవడం మేము చూస్తూ ఉన్నాం. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్గా మేము ఈ రాష్ట్రంలో విద్యారంగం యొక్క పటిష్టమైనటువంటి విధానానికి మేము అంకితమై ఈ రాష్ట్రంలో మరి అందరినీ కూడా మేల్కొల్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మా మీద. మా బాధ్యత మా మీద ఉంది. అందుకనే గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేషనల్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరపున తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్ఎంయు నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ వినతి పత్రం అందజేశామని, పలు సమస్యలు తెలియజేశామని వెల్లడించారు. ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి మా యొక్క సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ వాటిని చూసి ఎంతో స్పందించి వాటి గురించి ఎలాంటి వివరాలు అన్నీ తెలుసుకున్నారు మమ్మల్ని అడిగి. దాంట్లో సార్ కూడా మాకు ఎంతో సహకరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆయనకి మా యూనిటీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు దానికి ఆ మెమోరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు 1/2019 అని చెప్పేసి సర్క్యులర్ ఉండేది. మేము గతంలో కూడా ప్రతిసారి ఈ విషయాల గురించి చెప్తూ వస్తున్నాము. ఇంతకుముందు కూడా ఈ సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము మొదటిసారిగా రెడ్ బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేసాము. అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేసాము. తర్వాత అదేవిధంగా టెంట్ వేసి 2 రోజులు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు కూడా చేసాము. అదేవిధంగా ఈరోజు హైయర్ అఫీషియల్స్ ఎవరెవరు ఉన్నారో ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా స్టేట్ కమిటీ తరఫున ఈ కాగితాలు ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్గా ఆ సమస్యల మీద ఏదైనా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా కలవడం జరుగుతుంది. దాంట్లో ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన సెలవుల గురించి కానీ, గ్యారేజ్ సమస్యల మీద కానీ, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఎదుర్కొన్న సమస్యల మీద కానీ ప్రతి ఒక్క సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. వీటిలో ఇప్పటికైనా సరే గౌరవ ఎండీ గారు ఈ విషయాలన్నింటినీ గమనించి మా అందరికీ సరైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అలాగే ఛానల్ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలో ఈరోజు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.
గూడూరు పట్టణంలో ఈరోజు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ అండ్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు, ఎండలు ఎక్కువగా ఉండడం, చెప్పులు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతగా విరజ 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ, కార్యదర్శి అనిత, శశిరేఖ, భవానీ, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా, సుధీర్, పళ్ళం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రతి నెలలాగే వికలాంగులకు పల సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో మనమందరం పాల్గొంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దాతగా నెల్కాస్ట్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసి దాని అభివృద్ధికి ఎంతో పాటుపడిన విజయభాస్కర్ రెడ్డి గారి భార్య శ్రీమతి విరజ గారు మనకు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు. ఆమెకి మా 2 క్లబ్బుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె మాకు మెంబర్గా చేరారు కానీ ఎక్కువగా రారు. కానీ ఈ ప్రోగ్రామ్స్ మా సంస్థ యొక్క కార్యక్రమాలు చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి నేను కూడా 1 నెలలో ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు అలాగే ఈ మంచి ఎండాకాలంలో ఎవరో వచ్చుంటే వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఉన్నాయి. పోయినసారి మేము ఇదే కార్యక్రమానికి వచ్చినప్పుడు అందువల్ల మేము ఈ నెక్స్ట్ మంత్ ఈ మే నెలలో మండు వేసి అసలు అడుగు కన్నా పెట్టలాగానే పోతున్నాము. దానికోసమని చెప్పులు ఇవ్వడానికని ఎవరెవరికి సైజుల ప్రకారంగా కూడా తెచ్చేదానికని మనకు రెడ్ సంస్థ సభ్యులైన సుధీరు, రాజేష్ వాళ్ళ సహకారంతో ఈరోజు చెప్పుల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నాము. వారికి కూడా మా కృతజ్ఞతలు. ఇప్పుడు మే నెల మొదటి వారంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండల బారిన పడకుండా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ఎండల్లో తిరగొద్దు. ఎక్కువగా నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం అలాంటివి వాడుతూ ఉండండి. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నపిల్లలు ఎండ నుంచి తమను తాము కాపాడుకోవాలి. కాటన్ దుస్తులే ధరించండి. రోజు శుభ్రంగా స్నానాలు చేయండి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తినకుండా ఎక్కువ నీళ్లు తాగడమే మీరు అలాగ చేసుకొని మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. వికలాంగులకు రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి ఇన్నర్ వీల్ సంయుక్తంగా కలిసి పల సరుకులు అందిస్తాము. ఈ నెల మా క్లబ్ సభ్యురాలైనటువంటి విరజ గారు వాళ్ళ భర్త విజయ్ కుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం స్పాన్సర్ చేస్తున్నాము. వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఆమెకు దేవుని ఆయుధారోగ్యాన్ని ప్రసాదించాలని అట్లే కోరుకుంటున్నాము. ఈరోజు అదేవిధంగా వికలాంగులకి చెప్పులు కూడా మా క్లబ్ సభ్యులు అందిస్తున్నాము. డెడికేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా 12 సంవత్సరాల పైగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దివ్యాంగులకు పలసరుకులు పంపే కార్యక్రమం. అలాగే దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సంయుక్త సహకారంతో ఇంకా ఎక్కువ మందికి ఈ కార్యక్రమానికి సేవ చేయడానికి ప్రయత్నించాము. ప్రస్తుతం ఈరోజు దాతగా విరజా గారు గతంలో కూడా ఆ రెడ్ సంస్థకి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు ఈరోజు దాతగా అందిస్తున్నారు. అలాగే గత నెలలో ప్రోగ్రాంకి వచ్చినప్పుడు దివ్యాంగులు ఎంతోమంది ఎండకి తిరగలేక, చెప్పులు లేక ఎండలో బాధపడుతుంటే గడంగా చూసి వాళ్ళకి ఏవైతే అవసరం అంటే కొంతమంది బెల్ట్ చెప్పులు వాడతారు, కొంతమంది మామూలు చెప్పులు వాడతారు. అట్లా వాళ్ళకి అవసరమైన మేరకు ఏవైతే అవసరమో
అవి తీసుకురమ్మని చెప్పారు మేడం గారు. మేము వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళ సైజెస్ ప్రకారం ఇవ్వాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులందరి తరఫున కూడా ఈ 2 సంస్థలకి మేము మా తరఫున రెడ్ సంస్థ తరఫున మరోమారు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా ముందు దివ్యాంగుల్ని గుర్తుపెట్టుకొని మాకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి మాకు అన్ని కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ప్రధానంగా నిలిపి మా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు గాను అందరి తరఫున మరోమారు మేడం గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు దాతగా వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంకాలం నుంచి ఉరుములు మెరుపులు భారీ శబ్దాలతో వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ శబ్దాలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సైదాపురంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఉరుములు మెరుపులతో వర్షం, ఒకవైపు భానుడు భగభగలు ఇళ్లలో నుంచి కదలనీయకుండా చేస్తుంటే ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఉరుములు మెరుపులతో గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో భూమిలో నుండి సెగలు వస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.